ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడవాడలోని చర్చిల్లో క్రిస్టియన్ సోదరులు ఎంతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని సిఎస్ఐ చర్చిలో ఉన్నాము. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. మొదటగా ఫాదర్తో మాట్లాడదాము. మీరు చెప్పండి, ఏ విధంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు? ప్రపంచ దేశాల్లో 195 దేశాల్లో 165 దేశాలు ఈ క్రిస్మస్ ఉత్సవాన్ని, సంబరాలను, వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు. దాదాపు 40 రోజుల నుంచి ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశము యేసుప్రభుల వారు ఈ లోకానికి వెలుగు తీసుకొని వచ్చినారు. సమస్త మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినాడు. క్రీస్తు జననము ఒక ప్రవచనాత్మకమైనటువంటి ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి అవతరించినాడు. యేసుక్రీస్తు యొక్క జననము ఒక విమోచనము, మానవులను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. క్రీస్తు జననము ఒక చారిత్రాత్మకమైనటువంటిది. మరి ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి పల్లెల్లో, పట్టణాల్లో సమస్త మానవాళే, కుల, మత, వర్గ విచక్షణ భేదం లేకుండా అందరూ కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. పాప విమోచన కలుగుతూ ఉంది. మనలో ఉన్న చీకటి తీసివేసుకొని వెలుగు నింపుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆయన జీవితము, ఆయన జననము ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యము, ఆయన శ్రమలు ఆశ్చర్యము, ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన పునరుత్థానము ఆశ్చర్యము. ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి సర్వమానవాళి కూడా ఆయన వెలుగును స్వీకరించి మరి చీకటి తీసివేసుకొని వెలుగు నింపుకొని వెలుగు విడుదలగా జీవించాలనేది ఆయనకు ఉద్దేశం. కాబట్టి ప్రపంచమంతటా కూడా క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులందరూ కూడా మరి కీర్తన ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా వారు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభదినం, సంతోషకరమైన దినం. కారణము యేసుప్రభుల వారు మమ్మల్ని విమోచించడానికి వచ్చినారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని 2000 సంవత్సరాల క్రితమే ఆయన నరావతారగా ఉద్భవించినాడు. మానవులు విమోచించడానికి వచ్చినాడు. ఆయన వెలుగు తీసుకొని వచ్చినాడు. పాపంలో ఉన్నటువంటి వారిని పాపం నుంచి విముక్తి కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ సంబరాలు, వేడుకలు జరుపుకుంటారని మేము మీకు తెలియజేస్తుంటున్నాం. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.